మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. బాగున్నారా? ముందుగా మీకు మీ పార్టీ ఆవిర్భావన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. మీకు ఆద్య టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పాటైనటువంటి, తెలంగాణ రాష్ట్రం కోసమే, రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 25 ఏళ్ళు నిండి మరి 26వ సంవత్సరంలోకి బీఆర్ఎస్ అడుగు పెడతా ఉన్నది. మరి సుదీర్ఘ కాలం పోరాటం చేసి, ఎట్లా పోరాటం చేసిండ్రు కేసీఆర్ గారు? మరి 96 నుంచి 1969 నుంచి తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టే వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. 69 తర్వాత కోట్ల గొంతులు మూగబోయినాయి. తెలంగాణ ప్రజలు రాతంటారు, కర్మంటారు, అది నీ అదృష్టం అంటారు, రాజిగా ఈ రాత రాసెటోడుగూల. తెలంగాణ ప్రజల రాత ఇంతే, తెలంగాణ ప్రజల బతుకులు ఇంతే. నీరు పల్ల మెరుగు, మీరు ఎత్తు మీద ఉన్నారు, మేము పల్లంన ఉన్నాము, నీళ్లు మాకే అని మా నీళ్లను మలుపుకొని, మా నిధులను మలుపుకొని మేము చదువుకున్నాం, ఆ కొలువులన్నీ మాకే అని మా కొలువులు కొల్లగొట్టినటువంటి, ఆ వివక్ష చూపించినటువంటి, ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకపోండి అని చెప్పినటువంటి వలస పాలకుల వివక్ష కబంధ హస్తాల నుండి మరి తెలంగాణను విముక్తం చేయడానికి కేసీఆర్ గారి సారథ్యంలో ఒక్కడిగా కేసీఆర్ గారు బయలుదేరి పార్టీ పెట్టి రాష్ట్రాన్ని సాధించింది అందరం చూసినాం. రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలబెట్టింది అందరం చూసినాం. ఆ కోట్ల గొంతులు మా రాత మా కర్మాని వలస పాలకులు వాళ్ళ మెదళ్లలో జొప్పించి మరి నిశ్శబ్దంగా చైతన్యం లేకుండా ఉన్న సందర్భంలో మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి, మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి, నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే కేసీఆరు. నింగినంటునట్లు నినదింపజేసింది నీవు మాత్రమే కేసీఆర్. ఒక్క కేసీఆర్ వల్లనే సాధ్యమైంది కదా. రాత కర్మ అనుకొని గమ్మున నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, మూగబోయినటువంటి తెలంగాణ ప్రజల గొంతుల్ని ముక్తకంఠంగా, ఒకే కంఠంగా జై తెలంగాణ, మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా కొలువులు మాకు దక్కాలి, మా తెలంగాణ మాకు కావాలని ప్రజలందరూ బయటకు వచ్చి ముక్త కేసీఆర్ కంఠంతో, కేసీఆర్ గొంతుతో కోరసై నినదించేటట్టుగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. వారికి ఈ దినాన, ఈ శుభదినాన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉంటారు, ధన్యవాదాలు అర్పించుకుంటారు, తెలియజేస్తారు. అట్లా సాధ్యమైంది కదా రాష్ట్ర సాధన. ఇది కదా కేవలం కేసీఆర్ గారి వల్లనే ఉద్యమం. కేసీఆర్ చాలామంది చేసిండ్రు కానీ ఉనికే లేదు. అసలు చాలామంది చేసిండ్రు, ఉనికే లేదు. అనేక మంది పార్టీలు ఏర్పాటు చేసిండ్రు, ప్రయత్నం చేసిండ్రు, సాధ్యం కాలేదు. జయశంకర్ సార్ నమ్మిన నేత, ఈయన వల్లనే తెలంగాణ సాధ్యమవుతుంది, కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ సాధ్యమవుతుందని నమ్మిన నేత కేసీఆర్. అకుంఠిత దీక్షతోని ఈ బక్కపలస నాయనతోని ఏమవుతుంది, ఈ పార్టీ మకల పుట్టింది పుబ్బల పోతుంది, ఇట్లాంటి అన్ని కొట్టి పారేస్తూ 14-15 సంవత్సరాలు సుదీర్ఘ కాలం శాంతియుతంగా నెత్తురు చుక్క నేల రాలొద్దని దీక్ష చేసింది కేసీఆర్. నాటి 69 ఉద్యమంలో 400 మంది విద్యార్థులను బలిపెట్టింది కాంగ్రెస్. మలిదశ ఉద్యమంలో బీజేపీ కాకినాడ తీర్మానానికి కట్టుబడి రాష్ట్రం ఇచ్చినట్లయితే బలిదానాలు, మలిదశ ఉద్యమపు బలిదానాలు ఉండేవి కాదు. ఆ రకంగా బీజేపీ మోసగించింది. మలిదశ ఉద్యమంలో 2009 డిసెంబర్ 9 కేసీఆర్ గారి దీక్షతోని ఏదైతే రాష్ట్ర ప్రకటన జరిగిందో, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో, మరి ఆ ప్రకటనకు కట్టుబడి ఉంటే ఈ బలిదానాలు జరిగేవి కాదు. నా బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం నిలబడ్డది, తెలంగాణ కోసం కలబడ్డది, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డది. తెలంగాణ గొంతుకై, ఒకే ఒక గొంతుకై ప్రశ్నించింది. 32 జాతీయ పార్టీల గడపలు దొక్కి అందరూ గదవలు పట్టుకొని ఈ రాష్ట్రానికి ఎట్లా నష్టం జరుగుతుందో వివరించి, విడమర్చి చెప్పి, వాళ్ళని నొప్పించి లేఖలు తీసుకొని పార్లమెంటులో మరి ఆయన
ప్రయత్నం చేసి పోరాడి సాధించిన తెలంగాణ సంగతి ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు పండగ రోజు తెలంగాణకు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఎందరో విద్యార్థుల బలిదానం వల్ల వచ్చింది కానీ కేసీఆర్ ఒక్కని వల్ల రాలేదు కదా, కేసీఆర్ ఎట్లా జాతిపిత అవుతాడు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడే మాటలు మీరు చూసాం. అంటే ఎవరికి వాళ్ళ కులానికి ఆ జాతిపిత కేసీఆర్ గాడు అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో మాట్లాడిన విధానం మనకు తెలిసింది. దాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణకు జాతిపిత కేసీఆర్, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ జాతికి జాతిపిత కేసీఆర్. ఎస్, కేసీఆరే జాతిపిత. బలిదానాలకు కారణం కాంగ్రెస్, విద్యార్థుల బలిదానాలకు 69 విద్యార్థుల బలిదానాలకు కారణం కాంగ్రెస్. 2009 నుంచి తెలంగాణ ప్రకటన జరిగే వరకు 14 వరకు అమరులైనటువంటి 13-1400 మంది విద్యార్థుల బలిదానాలకు కారణం కాంగ్రెస్. దోషి కాంగ్రెస్, తెలంగాణ ద్రోహి కాంగ్రెస్. కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత. అవసరమైతే తన ప్రాణాలను ఫనంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. రేవంత్ రెడ్డి గారు కొన్నిసార్లు నిజమే మాట్లాడతారు. బలిదేవత అని నాడు సోనియా గాంధీ గారిని ప్రకటించలేరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేరా? మరి నిజంగా బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ. నాడు 69లో బలిగొన్నది తెలంగాణ విద్యార్థుల్ని కాల్చి చంపింది. ఇప్పుడు కూడా అదే చరిత్ర తిరగరాసి తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ మెడలు వంచి కేసీఆర్ గారు సాధించగలిగినారు. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ సాధ్యమైందనేది తెలంగాణ ప్రజలకు తెలిసినటువంటి సత్యం. చివరిగా చెప్పండి, ఈరోజు మీ అధినేత కేసీఆర్ భవన్కు రాబోతున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతుంది సమావేశం? ఎట్లా దిశానిర్దేశం ఏమిటి మీద జరగబోతుంది? తప్పకుండా మేము కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తూనే ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రజావంచక, ప్రజాపాలన పేరుతో ఏర్పాటైనటువంటి ప్రజావంచక కాంగ్రెస్ మెడలు వంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. హామీలను విస్మరించి ఇచ్చినటువంటి 420 హామీలను 6 గ్యారంటీల పేరుతో 13 హామీలను విస్మరించి అన్ని వర్గాలను దోకా చేస్తున్నటువంటి కాంగ్రెస్ను ఎండగడుతూనే ఉన్నాము. అలాగే కేసీఆర్ గారు ఎవరు అడగకుండా ప్రవేశపెట్టినటువంటి, ఏ మేనిఫెస్టోలో పెట్టకుండా ప్రకటించినటువంటి రైతు బంధు లాంటి పథకాలను కొనసాగించలేనటువంటి పరిస్థితులను, అబద్ధాల కాంగ్రెస్ను అడుగడుగునా నిలువరిస్తూ ఉన్నాం. యాసంగి సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా ఇచ్చినా అని చెప్పేసి 1 ఎకరానికి ఒకసారి చొప్పున మరి రైతు బంధు ఇస్తూ మరి రైతులను మోసగిస్తున్న తీరును ఎండగడతా ఉన్నాం. అలాగే అన్ని వర్గాల ప్రజల పక్షాన హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలుస్తున్నటువంటి సందర్భంలో కానివ్వండి, అలాగే నిరుద్యోగుల పక్షాన కానివ్వండి, ఉద్యోగుల పక్షాన కానివ్వండి, పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల పక్షాన కానివ్వండి, విద్యార్థుల పక్షాన కానివ్వండి, రైతుల పక్షాన కానివ్వండి, మహిళల పక్షాన కానివ్వండి, తెలంగాణ ప్రజలందరి పక్షాన మేం గొంతుకై, తెలంగాణ ప్రజల గొంతుకై మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం. ఆయన ఇవాళ మాట్లాడబోయే మాటలతో మరింత స్ఫూర్తిని, మరింత ఉత్తేజాన్ని, పునరుత్తేజాన్ని పొంది తెలంగాణ ప్రజల కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేసీఆర్ దిశానిర్దేశం ఏదైతే ఇస్తాడో దానికే కట్టుబడి ఉంటాము, అంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఆమె చెప్పడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డికి తెలుసో తెలియకనో కేసీఆర్ను ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నమే ఆయన చేస్తుంటాడు. కానీ ఇది కాదు, ఉద్యమ పార్టీ, కేసీఆర్ ఆనవాళ్ళు వేసిన పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్తోనే సాధ్యమైంది తెలంగాణ సాధించడం. ఆనాటి ప్రొఫెసర్ జయశంకర్ కూడా కేసీఆర్తోనే సాధ్యమని చెప్పిండు. అందుకే కేసీఆరే దీనికి ముందు ఉండి నడిపించండి ఈ పార్టీని అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ఏదైతే దిశానిర్దేశం, ఏదైతే సలహాలు సూచనలు చేస్తారో కింది స్థాయికి కూడా తీసుకుపోయే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తామని చెప్పేసి